సంక్రాంతి అంటేనే సంతోషాల సంరంభం. మన పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు. వాటిలో బొమ్మల కొలువు ఒకటి. పురాణ ఘట్టాలు గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని అమర్చుతారు. తద్వారా పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతే బొమ్మల కొలువు. ఈ సందర్భంగా రకరకాల బొమ్మలతో తార్నాకలో లక్ష్మీ పద్మజ అనే మహిళ బొమ్మల కొలువు ఎంతో అందంగా ముస్తాబు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే సంప్రదాయాల్లో బొమ్మల కొలువు ఒకటి. ప్రస్తుతం మనం తార్నాకలోని ఒక ఇంట్లో ఉన్నాము. లక్ష్మీ పద్మజ అనే మహిళ ఎంతో అందంగా అలంకరించారు బొమ్మల కొలువుని. మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఈ బొమ్మల కొలువు చూసేందుకు కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మరి ఇంతగా తయారు చేస్తారు. మరి ఈ బొమ్మల కొలువుకి ఎంత సమయం పడుతుంది, అసలు దీని ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అలంకరణ చేస్తారు, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రాంతాలను బట్టి జిల్లాలను బట్టి సంక్రాంతి ఉంటుందండి. మా ఇంట్లో అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతాము. నెల్లూరు జిల్లా వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అయితే దసరాలకు పెడతారు. కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి దసరాకి పెడతారు, సంక్రాంతికి పెడతారు. తెలంగాణ వాళ్ళు దీపావళికి పెడతారు. అలాగా మా ఇంట్లో నేను ఇది 50 ఏళ్ళ నుండి పెట్టుకుంటున్నాను. ఇది 50వ బొమ్మల కొలువు. అండ్ మా పాప కూడా ఈ కల్చర్కి చిన్నప్పటి నుండి చూసి చూసి అలవాటు అయిపోయింది. ఇంకా బంధుమిత్రులందరినీ పిలుస్తాము. హల్దీ కుంకుమ, పసుపు బొట్టు, తాంబూలం ఇస్తాము. ఇది 3 రోజుల మెయిన్ పండగ. అండ్ మా ఇంట్లో డిస్ప్లేకి చాలా దూరాల నుండి వర్కింగ్ పీపుల్ వాళ్ళు వీక్ డేస్లో కుదరకపోతే కొన్ని రోజులు ఉంచండి అంటే ఇంకో 2 days ఎక్స్టెండ్ చేసి ఆల్మోస్ట్ 7 days అలా ఉంచుతాం. మా ఈ బొమ్మల కొలువు అనేది సెంటిమెంట్గా కన్నా, ఆచారంగా కన్నా సైంటిఫిక్గా చాలా యూస్ఫుల్ అండి. అంటే పూర్వకాలంలో అమ్మాయిల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు కదా. ఓల్డ్ జనరేషన్ మన అమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో వాళ్ళకి నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఏది దేవుళ్ళు ఏంటి, ఏ పేర్లు, శివుడు చూసి రాముడు అని, రాముడు చూసి శివుడు అని అలా అనకుండా ఏ దేవుళ్ళ పేర్లు కానీ, దశావతారాలు కానీ, నవదుర్గలు, నరసింహాలు అలా అని కానీ, లేకపోతే జూలో ఏముంటాయి, కిరాణా కొట్లో ఏముంటాయి. ఇప్పుడు అక్కడ చూడండి అన్ని ధాన్యాలు అవన్నీ వేసి పెట్టాను. సో ఆ ధాన్యాల పేర్లు, సీరియల్స్ పేర్లు ఏంటి వీళ్ళకి ఏమీ తెలియదు కదా. వీళ్ళకి పిజ్జాలు, బర్గర్లు అంటే తెలుస్తాయి కానీ ఇలాంటివన్నీ తెలియదు కదా. కేక్స్ అలాంటివన్నీ తెలుస్తాయి. సో పప్పులు ఏంటి, అసలు కిరాణా కొట్టుకెళ్ళి ఆకుకూరలు ఇమ్మని అడగడము, కూరగాయలు కొట్టుకెళ్ళి సరుకులు ఇమ్మని అడగడం అలా ఉండదు కదా. సో అలా కాకుండా వాళ్ళ క్లారిటీ తెలియడం కోసం ఎడ్యుకేట్ చేయడానికి ఈ బొమ్మల కొలువు. ఫస్ట్ డే 1 భోగి కదా. భోగి రోజు పెసరపప్పు, బియ్యము, జీలకర్ర, నెయ్యి వేసి అది పులగం అంటాం. అది పులగం వండి నైవేద్యం పెట్టాలి. సెకండ్ డే పులిహోర, పరవాన్నం. థర్డ్ డే కనుమ, మినుము. కనుమ రోజు మినుముతో గారెలు చేసి అది నైవేద్యం పెట్టాలి. అండ్ 4th డే 3 nights కంపల్సరీ ఉంచాలి. 4th డే మంగళవారం, శుక్రవారం రాకుండా ఉంటే ఆ గౌరీదేవిని తీసేస్తాను. గౌరీదేవిని ఒకవేళ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ వచ్చిందంటే తీయకూడదు. అప్పుడు మళ్ళీ 6th డే తీయాలి, 5 nights అయ్యాక. సో అప్పుడు ఆ తీసే రోజు చద్ది పెట్టాలి. చద్ది అంటే పెరుగన్న నైవేద్యం పెట్టి పసుపు గౌరమ్మని తీసేసి అప్పుడు ఇంకా బొమ్మల ప్యాకింగ్. కానీ మానవలోకం ఏది కావాలన్నా మనకంటే అపార్ట్మెంట్స్ నుంచి కూడా చూసుకుంటే హట్స్ కానీ, అంతేకాకుండా ఒక జూ థీమ్ అనుకుంటే జూ ప్రకారం కూడా అట్లా ప్యాటర్న్ పెట్టడం కూడా, దాంట్లో పెట్టడం కూడా చాలా కష్టం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది దాదాపు 4-5 రోజులు వాళ్ళు అనుకున్న థీమ్. అంటే పెద్దగా పెట్టాలనుకుంటే దానికి కొన్ని రోజులు, ఎక్కువ రోజులు సమయం పడుతుంది. ఒకవేళ మనం ఈ సైజులో పెట్టాలంటే దాదాపు 5 నుంచి 7 రోజుల సమయం కూడా పడుతుందని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇది ఆచారాలు, సాంప్రదాయాల కంటే ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం అని కూడా లక్ష్మీ పద్మజ గారు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.